అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రాసెసర్ కొనడానికి వెళ్ళామనుకోండి మార్కెట్లో, మనకి ఏంటంటే అక్కడ రెండు రకాల ప్రాసెసర్ దొరుకుతాయి. ఒకటి ఏంటంటే ఓవర్ క్లాక్ చేసుకునే విధంగా ప్రాసెసర్ దొరుకుతాయి, ఒకటి ఏంటంటే ఓవర్ క్లాక్ చేసుకోలేని ప్రాసెసర్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో నార్మల్ కన్జ్యూమర్కి అంటే నార్మల్ కస్టమర్కి ఏంటంటే ఈ ఓవర్ క్లాక్ అనే వర్డ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఈ ఓవర్ క్లాకింగ్ అంటే ఏంటి అనేది మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్ కొనడానికి వెళ్ళామనుకోండి, దాంట్లో మనకు ఆ మోడల్ నేమ్ పక్కకు కే అని ఉందనుకోండి. ఓకే, సో కే అని ఉంటే అదేంటంటే ఓవర్ క్లాక్ చేసుకోగలిగే ప్రాసెసర్ అన్నట్టు. కే అని లేకపోతే ఓవర్ క్లాక్ చేయలేని ప్రాసెసర్ అని అర్థం. అయితే మనకు ఏఎండి ప్రాసెసర్స్ ఉంటాయి కదా, ఏఎండి ప్రాసెసర్లో కూడా మనకు ఓవర్ క్లాక్ చేసుకునేవి చేసుకోలేనివి ఉంటాయి. అయితే ఎందుకు చేయాలి ఈ ప్రాసెసర్స్ని ఓవర్ క్లాక్ చేయడం వల్ల లాభం ఏంటి, ఓవర్ క్లాక్ ఎలా చేస్తారు, ఓన్లీ మనం కంప్యూటర్కి ఓవర్ క్లాక్ చేసుకోవచ్చా అంటే ఫ్రెండ్స్ చూడండి, మనం కంప్యూటర్స్తో పాటు మొబైల్లో కూడా ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు మీ మొబైల్ని రూట్ చేసి మనం కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లేదా కొన్ని కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మొబైల్కి సంబంధించిన క్లాక్ స్పీడ్ని పెంచవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ దీనికోసం ఏం లేదు, మొబైల్లో అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు రూట్ చేసుకొని దాంట్లో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి CPU స్పీడ్ అని టైప్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ దొరుకుతాయి, ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని పెంచుకోవచ్చు. అదే కంప్యూటర్ విషయానికి వస్తే కంప్యూటర్లో మనకు బయోస్లో దొరుకుతుంది సెట్టింగ్, దానిలో మనం వెళ్ళేసి చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేస్తే మన CPU యొక్క క్లాక్ స్పీడ్ పెరుగుద్ది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఎందుకు యూజ్ అవుతుంది అంటే చూడండి, మనకు మార్కెట్లో చాలా కొత్త సాఫ్ట్వేర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మనం కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చిన ప్రతిసారి అంటే పెద్ద సాఫ్ట్వేర్స్ వచ్చిన ప్రతిసారి మన దగ్గర ఉండే CPUని మనం పెంచుకోలేం కదా. ఓకే, సో అటువంటిప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే మన క్లాక్ స్పీడ్ని పెంచుకుంటాం అన్నట్టు. సో ఈ క్లాక్ స్పీడ్ పెంచినప్పుడు ఏం జరుగుద్ది అంటే మనకి ఇంతకుముందు ఏ సాఫ్ట్వేర్ అయితే మీరు రన్ చేసినప్పుడు కొంచెం ల్యాగ్ అవుతూ స్లోగా నడుస్తుందో అదే సాఫ్ట్వేర్ ఇంకొంచెం ఫాస్ట్గా నడుస్తుంది. ఓకే, సో ఈ ఓవర్ క్లాక్ చేయడం వల్ల మనకు చూడండి ఏమవుద్ది అంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా మన ప్రాసెసర్ ఉంటుంది చూసారా, ఆ ప్రాసెసర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఒక 10 volts తోటి నడుస్తుంది అనుకోండి. ఓకే, సో 10 volts పవర్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, అంటే ఫోటోషాప్ ఓపెన్ చేయడమో లేకపోతే ఏదైనా రెండరింగ్ పెట్టినప్పుడు ఓకే అది 1 minute చేస్తుంది అనుకోండి. ఓకే, అదే ప్రాసెసర్కి మనము 20 volts పవర్ సప్లై చేసినప్పుడు అదే పని అది 30 seconds కంప్లీట్ చేస్తుంది అన్నట్టు. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మనం ప్రాసెసర్కి ఎక్కువ పవర్ సప్లై చేసి దాంతో ఎక్కువ పని చేయించుకుంటాం అన్నట్టు, అంటే దాని స్పీడ్ పెంచుకుంటాం అన్నట్టు. ఓకే, సో దీనివల్ల మనకు చూడండి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు అది కొంచెం స్లైట్గా దాని పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ అవుద్ది. అంటే మనం కొంచెం పవర్ దానికి ఎక్కువ ఇచ్చామనుకోండి, అది కూడా కొంచెం దాని పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాసెసర్ అనేదాన్ని మీరు ఇప్పుడు 1.7 GHz ప్రాసెసర్ అనుకోండి, దాన్ని మీరు ఏంటంటే 1.8 1.9 ఇలా చేసుకోవచ్చు. అంతే తప్పిస్తే ఇప్పుడు మీ దగ్గర 1.7 లేకపోతే 2 GHz ప్రాసెసర్ ఉన్నప్పుడు దాన్ని ఏకంగా మీరు 5 GHz 4 GHz ఇలా చేయలేరు. ఓకే, సో ఏంటంటే మనం ఎక్కువ చేయలేము, కాకపోతే కొంచెం స్లైట్గా దాన్ని పెంచేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ పెంచారనుకోండి మీరు దాని క్లాక్ స్పీడ్, అటువంటిప్పుడు ఆ ప్రాసెసర్ అనేది ఏంటంటే కాలిపోద్ది. ఓకే, ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు మనం పవర్ ఎక్కువ దానికి ఇస్తాం కదా, పవర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందని చెప్పాను నేను, దాని పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్పాను. ఎంత ఎక్కువ పవర్ ఇస్తూ ఉంటే ఆ ప్రాసెసర్ అనేది అంత ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎక్కువ పవర్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే అది ఎంత హ్యాండిల్ చేయగలగదో అంతవరకు మాత్రమే మనం దానికి పవర్ సప్లై ఇవ్వాలన్నట్టు. దానికంటే ఎక్కువ ఇచ్చామనుకోండి ఆ ప్రాసెసర్ అనేది కాలిపోద్ది. ఓకే, సో మనం ఏంటంటే ఇంటర్నెట్లో చూసి లేకపోతే ఎక్కడైనా దాని మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్లో చదివి అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అంతవరకు మాత్రమే మనం దానికి ఏంటంటే పవర్ సప్లై అనేది పెంచాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం పవర్ సప్లై ఎక్కువ చేస్తూ ఉంటే ఏమవుతుంటుంది ప్రాసెసర్కి అది వేడవుతూ ఉంటుంది, ఎక్కువ హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే మనం దానికి ఎంత పవర్ ఎక్కువ ఇస్తుంటున్నామో దానికి తగ్గట్టు మనం దాన్ని అంత కూల్గా కూడా చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఇది ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు 1 GHz ప్రాసెసర్ని తీసుకెళ్ళి 4 GHz ప్రాసెసర్ లాగా మార్చలేరు, కొంచెం స్లైడ్గా పెంచి దానితో ఏంటంటే మన పనులు చేయించుకోవచ్చు అన్నట్టు, అంటే మన పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎక్కువగా మనకు ఈ మొబైల్ ఉంటాయి చూసారా, మొబైల్లో కూడా సేమ్ కేసే, కాకపోతే మొబైల్లో మనకు ఈ క్లాక్ స్పీడ్ అనేది తక్కువ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, అండర్ క్లాక్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే చూడండి, మనము ఈ ప్రాసెసర్ని అండర్ క్లాక్ చేయడం వల్ల మన బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీ కన్సంప్షన్ అనేది తక్కువ అయిపోతుంటుంది, అంటే ఎక్కువ అవుద్ది అన్నట్టు. అంటే మనకి ఇంతకుముందు ఇప్పుడు మీ మొబైల్ అనేది ఎక్కువ హీట్ అవుతుంది అనుకోండి, లేకపోతే బ్యాటరీ అనేది తక్కువ వస్తుంది అనుకోండి, దాన్ని మనం దాన్ని అండర్ క్లాక్ చేసామనుకోండి, మన బ్యాటరీ
పర్ఫార్మెన్స్ పెరుగుద్ది, కాకపోతే ఆ CPU పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గుద్ది అన్నట్టు. ఓకే, అంటే చాలామందికి ఏంటంటే ఈ హీటింగ్ ఇష్యూస్ లేకపోతే స్పీడ్ ఇష్యూస్ వచ్చే వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. ఓకే, సో ఫ్రెండ్స్ అదే మనం కంప్యూటర్ విషయానికి వస్తే ఎవరైనా సరే దాన్ని అండర్ క్లాక్ చేయరు, ఓవర్ క్లాకే చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా చేయాలి అనే దానికోసం మీరు మీ మదర్ బోర్డ్ని బట్టి అయితే చూడండి ఇక్కడ ఇంకొకటి, ప్రాసెసర్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉండదు. మీ మదర్ బోర్డ్ కూడా, నేను చెప్పే CPU గురించి, మీ మదర్ బోర్డ్ కూడా దానికి సపోర్ట్ చేయాలన్నట్టు, అంటే ఓవర్ క్లాక్కి సపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనము మన దగ్గర ఉండే ప్రాసెసర్ని ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే మన దగ్గర ఉండే ప్రాసెసర్కి కొంచెం ఎక్కువ పవర్ సప్లై చేసి దాని స్పీడ్ పెంచుకోవడం అన్నట్టు ఓవర్ క్లాకింగ్ అంటే. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.